శ్రీశైలంలో మా శిఖర దర్శనం. ఫైనల్గా శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళాము. ఇక కోతుల హడావిడి అయితే మామూలుగా లేదు. ఎక్కడ చూసినా శ్రీశైలంలో కోతులే అనమాట. వాటిని తప్పించుకొని పక్క నుంచి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అవి మీదకి వచ్చేసి మన ముందే కాళ్ళకి అడ్డుపడుతూ వెళ్ళిపోతున్నాయి. ఇలా శిఖర దర్శనానికి 20 రూపీస్ టికెట్. ఈ 20 రూపీస్ టికెట్ ఒక్కొక్కరికి ఈ టికెట్ తీసుకొని మనమైతే శిఖర దర్శనం చేసుకోవాలి. ఇక్కడ శిఖర దర్శనం టికెట్స్ అయితే ఈవిడ చెక్ చేస్తున్నారు. అలాగే ఈ పక్కనే ఫొటోస్ దిగే వాళ్ళకి ఫోటోగ్రాఫర్ కూడా ఈ లోపలే ఉన్నారనమాట. దిగాలి అనుకునే వాళ్ళు దిగొచ్చు. అలాగే ఇక్కడ మీకు చూసినట్లయితే జెండా ఊగుతుంది చూసారా. ఈ ప్లేస్ నుంచే మనం శిఖరాన్ని దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడ స్టెప్స్ నుంచి మనం పైకి వెళ్ళాలి. ఆ పైన శిఖరం దర్శనం చేసుకున్న తరువాత కింద శిఖరేశ్వరుడు అని చెప్పి మరొక శివాలయం ఉంది. ఈయన్ని మనం దర్శించుకోవాలన్నమాట. ఫస్ట్ శిఖరాన్ని దర్శనం చేసుకున్న తర్వాత అందరూ కిందకు వచ్చి శిఖరేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. ఇలా ఈ విధంగా మనం పైకి వెళ్ళి అక్కడ చూస్తున్నారు కదా, ఈ నంది 2 చెవుల మధ్యలో ఉంచి మనం శిఖరాన్ని చూస్తామన్నమాట. అందరూ చూస్తున్నారు. ఎక్కువగా మేఘాలు ఉండడం వల్ల, కొంచెం ఎండగా ఉన్న మేఘాలు ఉండడం వల్ల ఎవ్వరికీ అంత క్లారిటీగా అయితే కనిపించలేదు శిఖరం. ఏదో గుడి గోపురాలు అయితే కనిపించినాయి అన్నమాట. అవే చూసి దండం పెట్టుకొని అయితే వచ్చాము. ఇక్కడి నుంచొని చూసిన వాళ్ళకి శిఖరం కనిపిస్తే మోక్షం వస్తుంది అనే నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి అందరూ తప్పకుండా ఈ శిఖర దర్శనాన్ని అయితే వచ్చి చేసుకుంటున్నారు. మేము కూడా అలానే చేసుకున్నాం అనమాట. కాకపోతే మేఘాలతో కొంచెం క్లారిటీ అయితే మిస్ అయింది. కొంతమందికి అయితే కనిపించలేదనే అంటున్నారు. ఇక కిందనే శిఖరేశ్వర స్వామి అయితే ఉన్నారు. ఈయనకి దర్శనం చేసుకొని అందరూ బయటకైతే వచ్చేస్తున్నారనమాట. మేము వెళ్ళినప్పుడు స్వామికి అభిషేకం చేసిన వాటర్ అయితే మాకు తీర్థంగా ఇచ్చారు. శ్రీశైలంలో కోతుల హడావిడి అయితే మామూలుగా లేదు. శ్రీశైలం వెళ్ళినప్పుడు శిఖర దర్శనం అందరూ మిస్ అవ్వకుండా చేసుకోండి.